అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. గతంతో పోలిస్తే కాంగ్రెస్ పార్టీ గ్రామీణ స్థాయిలో నజర్ వేసింది. ఎందుకంటే రానున్న స్థానిక సంస్థల్లో కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయిలో అన్ని గ్రామ, ఎంపీటీసీ, మండల స్థాయి, జెడ్పీ స్థాయి ప్రాదేశిక నియోజకవర్గాల్లో ఖచ్చితంగా గెలుపు దిశగా ప్రయత్నాలు సాగిస్తుంది. అందులో భాగంగా నిజామాబాద్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా బలోపేతం దిశగా ప్రయత్నాలు సాగిస్తుంది. ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు, ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహిర్ బిన్ హమ్ద్ ఉన్నారు. వారు సార్ చెప్పండి, ఇప్పటికే గ్రామీణ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయిలో అన్ని స్థానాలు ఏదైతే సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాలు కైవసం చేసుకునే దిశగా గ్రామీణ స్థాయిలో ప్రజలతో మమేకం అవుతున్నారు, ముందుకు సాగుతున్నారు. ఎలా ఉండబోతుంది గ్రామీణ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయిలో కైవసం చేసుకునే దిశగా? కాంగ్రెస్ పార్టీ అంటేనే ముఖ్యంగా ఇది ఒక సిద్ధాంతపరంగా, ఐడియాలజికల్గా ప్రజా జీవితంలో ప్రజల కొరకు పనిచేసే పార్టీగా, అధికారం కొరకు లేకుంటే అధికారం లేకుంటే ఇంట్లో కూర్చుండేటటువంటి పరిస్థితి లేకుండా కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా ప్రజలతో ఉండడానికి, స్వాతంత్ర్యం కన్నా ముందు, స్వాతంత్రం తర్వాత ఈ దేశాన్ని పరిపాలించినటువంటి రోజుల్లో కూడా ఆ విధంగా పార్టీని క్షేత్రస్థాయికి తీసుకువెళ్ళేటటువంటి కార్యక్రమం కాంగ్రెస్ పార్టీలో ఉంది. ఈరోజు రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా, రాష్ట్ర ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చిన తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్న రోజుల్లో, దానికన్నా ముందు నిన్న జరిగినటువంటి లోక్సభ ఎన్నికల్లో మేమేమనుకుంటున్నామంటే క్షేత్రస్థాయిలో మా పార్టీ బూత్ లెవెల్ నుంచి బూత్ కమిటీ, గ్రామ కమిటీ, మండల కమిటీ, అదేవిధంగా జిల్లా కమిటీ, మున్సిపాలిటీలు ఉన్నటువంటి మున్సిపాల్లో డివిజన్ కమిటీలతో పాటు మేము చాలా గట్టిగా ఆర్గనైజేషన్ సిస్టంలో ఉన్నామనేటువంటి విషయం ఇది మేము చెప్పక తప్పదు. ఎందుకంటే ఆర్గనైజేషన్లో నేను గత 40 సంవత్సరాలుగా ఉన్నటువంటి వ్యక్తిగా ప్రతి గ్రామంలో పార్టీ కార్యకర్తలతో, పార్టీ నాయకులతో సత్సంబంధాలు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈరోజు మీరు అడిగిన ప్రశ్నకు సూటిగా సమాధానం, రేపు జరిగే స్థానిక సంస్థల ఎన్నికల్లో గ్రామ పంచాయతీ కానీ, ఎంపీటీసీలు కానీ, జడ్పీటీసీలు కానీ, మున్సిపల్ ఎన్నికల్లో కానీ కాంగ్రెస్ పార్టీ జిల్లాలో పూర్తి విజయంతో ముందుకు ఉంటుందనేటువంటి విశ్వాసం నాకుంది. అది ఎందుకంటే నిన్న మీరు అనొచ్చు, లోక్సభ ఎన్నికల్లో ఒక నియోజకవర్గం బోధనలో లీడ్ వచ్చాం, నిజామాబాద్లో లీడ్ వచ్చాం, జగిత్యాలలో లీడ్ వచ్చాం, రూరల్లో మైనస్ అయినాం, ఆర్మూర్లో మైనస్ అయినాం, బాల్కొండలో మైనస్ అయినాం అనేటువంటి విషయాన్ని మీరు చెప్పొచ్చు. కానీ ఒక ఎన్నికకు పొంతన ఉండదు. స్థానిక సంస్థల ఎన్నికలు ఇవి లోకల్గా జరిగేటటువంటి ఎన్నికలు, గ్రామాల్లో జరిగేటటువంటి ఎన్నికలు, మున్సిపాలిటీలో జరిగే ఎన్నికలు. ఈ ఎన్నికలు స్థానిక అభివృద్ధి పట్ల. ఈరోజు ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇచ్చినటువంటి వాగ్దానాలను రేపు ప్రజలకు తీసుకువెళ్ళేటటువంటి కార్యక్రమం మా క్షేత్రస్థాయి నాయకత్వానికి ఉంది. అందుకొరకే నిన్న జరిగిన లోక్సభ ఎన్నికలకు, రేపు జరిగే స్థానిక సంస్థల ఎన్నికలకు పొంతన ఉండదు. స్థానిక సంస్థల్లో తప్పకుండా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. ఈ జిల్లాలో మున్సిపాలిటీలు, కార్పొరేషన్, జిల్లా పరిషత్, మండలాలు, జడ్పీటీసీలు, గ్రామ పంచాయతీలు కైవసం చేసుకుంటామనేటువంటి విషయం నాకు పూర్తి నమ్మకం ఉంది. అయితే ముఖ్యంగా గతంలో చూసుకుంటే ఒక జెడ్పీటీసీ స్థానానికే పరిమితమైన కాంగ్రెస్ పార్టీ, అంటే గెలిచిన తర్వాత చాలామంది ఇతర పార్టీలకు వెళ్ళిన పరిస్థితి, కానీ ఒక్కరే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేత జెడ్పీటీసీగా కంటిన్యూ కొనసాగారు. అదేవిధంగా ఈసారి కాంగ్రెస్ పార్టీ బలోపేతం దిశగా, అంటే ఆ ఒక్కతన్ని దృష్టిలో పెట్టుకొని మొత్తం ఎలా ప్రచారం చేయగలుగుతారు? రానున్న రోజుల్లో ఆ గతంలో గెలిచిన వారందరూ కూడా ఇతర పార్టీలకు పోయారు. ఇప్పుడు మీరు స్టాండ్గా నిలబడాలి, కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది రాష్ట్రంలో అంటే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు పూర్తి స్థాయిలో నెరవేరితేనే గ్రామీణ స్థాయిలో ఓట్లు పడతాయి కదా. మీరు అన్నది వాస్తవం. మాకు ఒక్క జడ్పీటీసీ ఉన్నా, ఒక్క జడ్పీటీసీ, ఒక్క ఎంపీపీ లేకున్నా, నేను మొదలే చెప్పా, ఒక ఎన్నికకు పొంతన ఉండదు. గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఈ రాష్ట్రంలో అధికారంలో ఉంది. టీఆర్ఎస్ ప్రభుత్వం అనేక మభ్యపెట్టే మాటలు చెప్పింది, ప్రజలు విశ్వసించారు. దాన్ని విశ్వసించిన తర్వాత జరిగిన ఎన్నికల్లో, స్థానిక సంస్థల ఎన్నికల్లో పూర్తి ఈ జిల్లాలో 5కి 5 ఎమ్మెల్యేలు వాళ్ళ మందే ఉండేది. పార్లమెంట్ మెంబరు బీజేపీ అయినా, ముఖ్యమంత్రి గారి కూతురు ఎమ్మెల్సీ అయి మొత్తం అజమాయిషి ఉండే. కానీ ఈరోజు అలాంటి పరిస్థితి లేదు. ప్రభుత్వం మాది ఉంది. ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు
మా రేవంత్ రెడ్డి గారు ఇచ్చేటటువంటి కార్యక్రమాలు ప్రజల దగ్గరికి తీసుకెళ్లేటటువంటి అవకాశం ఈరోజు కార్యకర్తలకు ఉంది. అన్నిటికన్నా గొప్పగా కాంగ్రెస్ పార్టీ మీద ప్రజలు ఈరోజు స్థానిక సంస్థల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించుకుంటేనే మనకు మంచి రోజులు వస్తాయనేటువంటి ఆలోచన ఉంది. పార్లమెంట్ ఎన్నికలు జరిగి దాదాపు ఒక నెల అవుతుంది, ఒక మాసం అవుతుంది. కానీ ఈరోజు గ్రామీణ ప్రాంతాల్లో భిన్నంగా ఉంది. దానికి స్థానిక సంస్థలు ఎప్పుడు వస్తాయి, ఎప్పుడు వస్తే మనం స్థానిక సంస్థల్లో కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టాలనేటువంటి ఆలోచన ప్రజల్లో ఉంది. దానికి ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో రైతుల అంశాన్ని, ప్రత్యేకించి రైతుల అంశాన్ని విత్తనాలు సప్లై చేయడంలో కానీ, ఫర్టిలైజర్ ఇవ్వడంలో కానీ, అన్నిటికన్నా గొప్పగా రేపు రైతు బంధు ఏదైతే కార్యక్రమం ఉందో డెడ్ లైన్ ఆగస్టు 15వ తేదీ నాడు మేము ఇస్తామనేటువంటి కటాఫ్ రుణమాఫీ కటాఫ్ ఇస్తామనేటువంటి మేము కార్యక్రమం తీసుకున్నాం. కాబట్టి రైతులు ఈరోజు ఆలోచిస్తున్నారు, కాంగ్రెస్ పార్టీ ఏ మాట అయితే అంటుందో ఆ మాటను అమలు చేస్తుందనేటువంటి విశ్వాసం ప్రజల్లో ఉంది. అందుకొరకే మాకు పూర్తి విశ్వాసం ఉంది. రేపు కాంగ్రెస్ పార్టీ స్థానిక సంస్థల్లో మేము తప్పకుండా గెలుస్తాం. మొత్తంగా చూసుకోవచ్చు, ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం కృషి చేస్తున్నాం. ప్రతి గ్రామీణ స్థాయి కార్యకర్త కూడా కాంగ్రెస్ పార్టీకి ఓటేసే దిశగా ప్రయత్నాలు చేస్తాం. ఎందుకంటే రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీ నిలబెట్టేందుకు సిద్ధమయ్యాడు. ఆగస్టు 15 లోపు రుణమాఫీ చేస్తాం. అందులో భాగంగానే ప్రతి రైతుకు మేము రుణపడి ఉంటాం, ప్రతి రైతు కోసం మేము పనిచేస్తాం. అందుకోసమే కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తారు గ్రామీణ ప్రాంతాల్లో. కాంగ్రెస్ పార్టీ అంటేనే నమ్మకం అనే దిశగా ప్రయత్నాలు సాగాయి. అందులో భాగంగా నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా కాంగ్రెస్ పార్టీ గ్రామీణ స్థాయిలో పూర్తిగా ఎంపీటీసీ, జెడ్పీటీసీ, సర్పంచ్ స్థానాలు కైవసం చేసుకుంటామని చెప్తున్నారు రాష్ట్ర కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు, ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహిర్ బిన్ అమ్దార్. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా నాజిమ్తో గంగారెడ్డి, RTV నిజామాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.